రాజేష్. హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం అండి. మనం తిరుపతిలో ఉన్నాము. వీరు మేస్త్రులు, వారి సిబ్బంది, కాంట్రాక్టర్ గారు హేమాద్రి గారు, కోటేశ్వరరావు గారు, మన రాజేష్ గారు. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం రాజేష్ గారు అభ్యసించారు. అలాగే హేమాద్రి గారు ఫస్ట్ బ్యాచ్, కోటేశ్వరరావు గారు మనతోనే ఉన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు హేమాద్రి గారు తిరుపతిలో స్థాపత్యవేద ఓన్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలమనేరులో రాజేష్ గారు కూడా చేశారు. వారు జనరల్గా ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక టీమ్గా అందరము ఏ పొరపాట్లు జరగకుండా స్క్రూటినీ చేసిన తర్వాత మాత్రమే వారి నుంచి కూడా ప్లాన్ బయటకు వస్తుంది. అందువల్ల ఈ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వారిని ఎంకరేజ్ చేయమని చెప్పి కోరుకుంటూ, ఇదిగోండి తిరుపతికి సంబంధించినటువంటి ఒక గర్భం చిన్నదే, ఒక 1200 ఎస్ఎఫ్టీలో 3 అంతస్తులు 4000 ఎస్ఎఫ్టీగా డిజైన్ చేస్తున్నాం, 3.5 అంతస్తుల్లో. సో దీనికి సంబంధించి మనము కాంట్రాక్టర్ గారు వెంకటేష్ గారు, సో బాబు ఇప్పుడు షూట్ చేయండి పట్టుకోండి. వెంకటేష్ గారు వారు మొత్తం ధర్మాలని ఈ రకంగా కడుతున్నాం చెందినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఆయనే 2 రోజులు పూర్తిగా సైట్లో ఉండి మనం మార్కింగ్స్ ఎలా వేస్తున్నాం ఏంటి చూశారు. అదే రకంగా కోటేశ్వరరావు గారు కూడా డిజైన్ మొత్తం చేసినప్పుడు ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన వ్యక్తి అండి. అంటే డిజైన్ స్టేజ్ నుంచి వచ్చారు, చాలామంది అసలు చివరిలో వస్తారనమాట. సో వచ్చి దగ్గరికి రండి. సో సార్ గారిని అభిమతాన్ని అడుగుతున్నాము. మేము చేసే విధానం కానీ లేకపోతే బయట ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల చిత్తూరులో నడుస్తున్న విధానానికి గమనించింది ఏంటి అని సార్ని అడుగుతున్నాము. నమస్తే అండి. మన శ్రీని కుమార్ గారు వాళ్ళ బృందం ఇటీవల తిరుపతికి రావడం జరిగింది. అలానే ఇప్పుడు సైట్ వర్క్లోకి, గ్రౌండ్లోకి 3D ప్లాన్ 2D ప్లాన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సైట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మేమందరం కలిసి నిన్నటి నుంచి ఇప్పటి వరకు మన స్థాపత్య వేదం కింద ఎలా అయితే ఉంటుంది, దాని వర్క్ ఎలా ఉంటుంది నేను తెలుసుకుందామని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. మన గురుగారు శ్రీని కుమార్ గారి దగ్గర ఉండి ఆయన పర్యవేక్షణలో ఆయన కోటి గారు కానీ, మన హేమాద్రి గారు కానీ, అలానే రాజేష్ గారు కానీ నిన్నటి నుంచి ఆన్ సైట్లో వర్క్ చేస్తున్నాము. మా బృందంతో పాటు వాళ్ళ బృందం కూడా ప్రతిదీ పిన్ టు పిన్ మార్కింగ్, ఒక నూలు పోగంతా కూడా ఎక్కడ డిఫరెన్స్ రాకుండా, గతంలో నేను ఎప్పుడు చూడని విధంగా 1 ఇంచ్ అంటేనే మనము పెద్ద తేలిగ్గా తీసుకునే ఇటీవల కాలంలో ఒక నూలును కూడా చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే దీని ఆవశ్యకత నేను తెలుసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. దీని మీద ఇంకా మరింత అవేర్నెస్ మన తిరుపతిలో తీసుకొచ్చి ఇంకా మరిన్ని ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. దానికి మన శ్రీని కుమార్ గారు కూడా దాని సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి తెలియజేశారు. ముందు మనం ఇలాంటివన్నీ ఇంకా కొనసాగాలని చెప్పి, మంచి రిలేషన్తో మేము ముందుకెళ్ళాలని చెప్పి మేమందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. అలాగే జరుగుతుందని ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. అలాగే టీం ఉన్నారండి, సారిగా టీం ఉన్నారు ఇద్దరు. వారు ఈ 2 రోజులు మనకు చాలా సాయం చేశారు. వీరి పేరు నాకు తెలియదు, శంకర్ గారు. అదే రకంగా వీరి పేరు ఏంటి? మున్నా గారు. ఇప్పుడు మున్నా గారు మేస్త్రి గారు కదా మనకి. అవును సార్. సో మున్నా గారు వీరు కొంచెం దగ్గరికి రండి. మీరు 2 రోజులు పనిచేశారు. ఇద్దరు తాపీ మేస్త్రులేనా? ఇద్దరు తాపీ మేస్త్రులే, కానీ ఆయన మాకు బాగా హెల్ప్ చేశారు. టేప్ అది పట్టుకొని మంచి చెడ్డ. మున్నా గారు దయచేసి చెప్పండి, ఇలాంటి పని ఎక్కడైనా చేశారా? ఇక్కడ మీరు గమనించిన అంశం ఏంటో? తాపీ మేస్త్రి మనం చేసింది లేదు సార్. మేము మొదలుమొట్టం మెసేజ్ చేసేది అంటే ఇద్దరు మనుషులు హాఫ్ డే పడుతుంది సార్ మాకు. మీకు హాఫ్ డే. సో విభిన్నంగా ఏం చేసాం మేము ఇక్కడ సార్? మీకంటే ప్రత్యేకంగా తేడా ఉన్నా కూడా మేము సర్దుకొని పూడుస్తాము. మీరు ఒక నూలుతో కూడా మరి నూలు పెడుతున్నారు కాబట్టి మీరు భిన్నంగా అదే చూస్తుంది సార్. అంటే మనం కొలతల్లో ఏదైతే అనుకున్నామో ఆ కొలతల్లో గ్రౌండ్ మీద మనం పెట్టగలిగామా సార్? కొలతలు ఏదైతే పేపర్ మీద ఉందో మొత్తం గ్రౌండ్ మీద, అదంతా గ్రౌండ్ మీద పెట్టగలిగామా? అదే పెట్టారు. ఇంకా ఇంకోటి మీరు గమనించాలి, అదేంటి చెప్పట్లేదు ఆ పాయింట్. ఒక లెవెల్కి చేశారు సార్, లెవెల్ కట్టే ట్యూబ్ లెవెల్కి మేము ట్యూబ్ లెవెల్ అంతా కట్టాము. దిమ్మిలు కట్టి మార్కింగ్ చేయించారు. మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇప్పుడు అంటే ఇట్లా లెవెల్ ఏ స్టేజ్లో కడతారు జనరల్గా? బయట పనిచేసే పైన కడతాం సార్, బేస్ పెట్టి పైన. సో అప్పుడు మరి ఏమైనా మనము ఒక అంగుళము అరంగుళము సరి చేసుకునే విషయాలు ఏమైనా ఉంటాయా అప్పుడు? ఇప్పటికి టాంచే డిఫరెన్స్ లేదు సార్.
సో ఎలా ఉన్నారు? కోటేశ్వర గారు ఎలా చేశారు పని? కోటేశ్వర గారు బాగా చేశారు సార్. అంటే కొత్తగా కోటేశ్వర గారే డిజైన్ ఇచ్చారు, ఆయనే మాకైతే డిజైన్ కొత్తగా ఇచ్చాడు. అనిపించింది. మీకు కొత్తగా అనిపించిందా? మీరు మేస్త్రి గారు మీరేమంటారు? మిమ్మల్ని బాధ పెట్టేశాం. నాకు చాలా కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించిందా? నేనైతే ఇప్పుడు ఇంతవరకు చూడలేదు. టేప్ ఇలాగ ఎక్కడైనా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆహా. ఒక నూలు అంత బాగుంది. నూలు కూడా తేడా రాని నూలు 4 భాగాలు చేసిన ఒక భాగాన్ని కూడా వదిలిపెట్టరు కోటేశ్వర గారు. అది బాగా చేశారు ఆ సారు. సార్ డిజైన్ ఇచ్చింది సారే. నేను వాళ్ళ టీచర్ని అంతే, నేను నిమిత్త మాత్రమే. రాజేష్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అదే సార్, ఒక నూలు పోగు కూడా డిఫరెన్స్ రాకుండా పక్కాగా ప్లాన్ చేసినారు. చాలా బాగుంది సార్. కొంచెం కొత్తగా మీరు ఏమైనా కొంచెం మీరు గమనించిన అంశాలు, మీరు తెలుసుకున్న విషయాలు ఇక్కడికి రావడం ద్వారా దూరం నుంచి వచ్చారు, పొలంనగర్ నుంచి వచ్చారు కదా, అవును సార్. ఉపయోగపడిందని అనిపిస్తుంది. ఉపయోగపడింది సార్. పడింది. యా. సో తిరుపతి గారు, రామాద్రి గారు మా శిష్యులు కాబట్టి రామాద్రి గారిది లోకల్గా తిరుపతి అండి, అందువల్ల ఆయన లేకుండా అవ్వదు. ఆయనకు ముందే చెప్పాము వస్తున్నాము, మీరు మీ షెడ్యూల్ ఖాళీ పెట్టుకోవాలని చెప్పాము. ఆయన అలాగే 2 రోజులు ఉన్నారు. రామాద్రి గారు మీకు తెలియదేం కాదు, ఎలా అనిపించింది ఇక్కడ? అంటే నేను ఒక 4th ప్రాజెక్ట్ అనుకుంటా సార్. మార్కింగ్స్లో 4th ప్రాజెక్ట్ అంటే సార్ అద్భుతంగా ఉంది సార్. అంటే ముందన్న కొంచెం ఆ దారం ఏదో మేళ దారం, ఆ దారంతో ఇంకా యాక్యురేట్గా గుండు సూదులు పెట్టి మనం యాక్యురేట్ ఇచ్చేది. మన కస్టమర్ అయిన రమేష్ అన్నకి వాళ్ళకి మనం వివరించడం, అంటే పాయింట్ టు పాయింట్ ఆఖరికి వచ్చాక మార్కింగ్స్కి దారాలతో పాటు 1/64 ఇంచ్తో మనం నీట్గా వాళ్ళు చూపించడం, వాళ్ళు కూడా చాలా ఆనందపడటం. వాళ్ళ ఆనందంతో అంటే మనం అంత అద్భుతంగా చేయడం కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సో ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.